వార్తలకు స్వాగతం. ముఖ్య అంశాలు. భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం. విజ్ఞాన్ సమ్మేళన్ సదస్సు ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు. శిరస్త్రాణం ధరించండి అంటూ యువకుని వినూత్న ప్రచారం. గ్రామ పంచాయతీల్లో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. వార్తలను వివరాలు. భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు సీఎం చంద్రబాబు శుక్రవారం హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కలిసి సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ యుద్ధ పరికరాల నమూనాలను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెడుతూ దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారు. మన దేశం భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక. ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లింది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏంటో హరప్పా నాగరికత ద్వారా చాటి చెప్పాం. 2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశాం. ఇప్పుడు 150 దేశాలు యోగాను పాటిస్తున్నాయి. యోగా పాటిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించాం. 2600 ఏళ్ల క్రితమే భారతదేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించింది. పూర్వకాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తక్షశిల విశ్వవిద్యాలయం నిర్మించుకున్న దేశం మన భారతదేశం. 1600 ఏళ్ల క్రితమే నలంద యూనివర్సిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత మనది. జీరోను భారతీయులే కనుగొన్నారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే. వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారతదేశం సొంతం. ఆస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్పవారున్నారు. వీళ్ళందరూ మనకు స్ఫూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది.
మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడండి. రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ని గురించి మీ అందరికీ చెప్పాలి. ఆ రోజుట్లో ఎవ్వరూ చేయనప్పుడు, మైథాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి, ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు, లేకపోతే ఏదైనా సరే మళ్ళీ విలువల గురించి సమాజంలో ఒక చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ పాలిటిక్స్ చేశారు. అలాంటి వ్యక్తుల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నని 100 సంవత్సరాల సెంటరీ సెలబ్రేషన్స్ వాజ్పేయి గారిది జన్మదినోత్సవంగా చేశాం. నాకు ఒక అనుభవం ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి. ఈరోజు ఒక పక్కన చూస్తే డీరెగ్యులేషన్ టెలికమ్యూనికేషన్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా వేశారు. ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 11th లార్జెస్ట్ ఎకానమీ, 3rd లార్జెస్ట్ ఎకానమీ 1 or 2 years. People like Mohan Ji, Bhagwat Ji leadership, I am confident under his leadership India will become a great nation in the near future. It is going to happen. All these things are very, very inspiring time. All scientists are here. I am requesting all of you, think innovative way, think differently. We are not inferior to anybody in this world because of technology. Technology is a backbone for everything, even for knowledge economy. Earlier, any discoveries, you want to do so much of time. Within no time, less time, you can discover things. Even AI, tomorrow data is available, and also tomorrow quantum computer is coming. If quantum computing you are going to masterize, then innovations is the order of the day that is going to happen. If you see, all technology companies are headed by Indians. Satya, Microsoft, or otherwise Google, or any other company. Every company, even IBM, every company is headed by Indian. That is our strength. By using this strength, India will become global power in the near future. I am very happy. I am fortunate to be here. I am always a student to learn things. From you, I am going to learn so many things in future. And I am going to implement in Andhra Pradesh for the benefit of Andhra and also for the benefit of the nation. With this, I am thanking all of you. Thank you, one and all. धन्यवाद Honorable Chief Minister of Andhra Pradesh Nara Chandrababu. ద్విచక్ర వాహన చదువులు తప్పకుండా హెల్మెట్ ధరించిన తర్వాతే వాహనాన్ని నడపాలని సూచిస్తూ
ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. పొంగనూరు పట్టణం శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న వెంకటేష్ టెడ్డీబేర్ వేషధారణ ధరించాడు. శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో హెల్మెట్ను ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి అని ప్లకార్డు చేత పట్టుకుని అందరికీ సూచిస్తూ ప్రచారం చేశారు. యువకుని వినూత్న ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ యువకుని ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో, ఎంతమంది ఆలకించి పాటిస్తారో చూద్దాం. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పొంగనూరు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. సుగాలిమిట్ట, భీమగానపల్లి, మంగళం, చదర్ల, బండ్లపల్లి, కుమరనత్తం, ఆరడిగుంట, మాగండ్లపల్లి, ఏటవాక్లి, మంగళం గ్రామ పంచాయతీల్లో పర్యటించిన ఆయనకు ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అడుగడుగున ఘనంగా స్వాగతం లభించింది. ఏడిగపల్లిలో మసీదులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. لا حول ولا قوة إلا بالله العلي العظيم أستغفر الله الذي ربي من كل ذنب وخطيئة وأتوب إليه الحمد لله لك الحمد لك الشكر يا الله اے اللہ ہمارے دعا کو قبول فرما اے اللہ ہم بے شک بہت بڑے गुनहगार हैं. తర్వాత సుగాలిమిట్టలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఓకే స్వామి ఓకే మీరు వెళ్ళిపోండి బాబు ఆపక్క వెళ్ళిపోండి ఆర్తిక ఏమండి మీరు వచ్చేయండి పెద్దాయన నాయకత్వం వర్ధిల్లాలి పెద్దాయన నాయకత్వం వర్ధిల్లాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జై జగన్ పెద్దాయన నాయకత్వం వర్ధిల్లాలి పెద్దాయన నాయకత్వం వర్ధిల్లాలి పెద్దాయన నాయకత్వం వర్ధిల్లాలి. ఇటీవల మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటించిన ఆయనకు మహిళలు మంగళ హారతులు పట్టారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నల్లరాళ్లపల్లి గంగమ్మను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ సమావేశాలు జరిగితే రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉత్సాహంగా తండోపతండాలుగా హాజరవుతున్నారు. వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లే. రాష్ట్ర ప్రజలకు అనేక అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో, 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందో ప్రజలే గ్రహించాలన్నారు. కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా చంద్రబాబు రాష్ట్రంలో పరిస్థితి తెచ్చారన్నారు. మాకు ఏ కష్టం లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తప్పు మీద తప్పు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక వలసలు వెళ్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వారు. అధోగతి పాలవుతున్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భుజస్కంధాలపై ఉందన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. కరోనా సమయంలోనూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు.
హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు పెద్దిరెడ్డి. రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు చాలా అత్యుత్సాహంతో ఈరోజు ప్రతి కార్యక్రమానికి కూడా తండోపతండాలుగా హాజరవుతూ ఉన్నారు. దీనికి మనము ఈ కారణం ఏమీ వెతికి చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పు చెప్పకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక హామీలన్నీ కూడా ఇవ్వడం, దానితోడు వాళ్ళ కుమారుడు, దానితోడు ఆయన మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీ చేసుకొని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మిట్టాడుతూ ఉన్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా కార్యక్రమాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే మీరే చూస్తూ ఉన్నారు ఎంత ఉత్సాహంగా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. దీనికి అంతా కూడా కారణం చంద్రబాబు నాయుడే మా పార్టీని ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. వారి ఈ అబద్ధాల కోటరీకి అందరికీ కూడా నేను ఈ ధన్యవాదాలు నిలుపుతాను. ఎందుకంటే మీరు మాకు కష్టం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి నిరంతరం మీరు కృషి చేస్తూ ఉన్నారు. తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు. పేదలందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా గిట్టుబాటు ధర లేక రైతులంతా కూడా దివాలా తీసేది కాదు. ఊర్లు వదిలి ఇక్కడ పని చేసుకుంటే నామోషిగా ఉంటుందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూలీ పనులు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రైతులందరూ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి వారు ఏ విధంగా అయితే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా 5 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కానీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒప్పుకోని ధైర్యంతో మాట తప్పకుండా అమలు చేశాడు. ఆ విధంగా మళ్ళా అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి ప్రజలు ఇప్పటికే అందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇది తప్పనిసరిగా ఘన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చిపెడుతుంది. దేవో అధిరుదాజ్ఞే రత్నశకమేభ్యో అధ్వరేసు సనాచ హోతారశ్చససే స్వాంజాన్యే తనవప్రజస్వాస్తభ్యం చ భక్షాయతస్వ పర్యటన ముగించుకున్న ఆయన పట్టణంలోని ఓ వైసీపీ కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడి చిన్నారులు పెద్దిరెడ్డిని కీర్తిస్తూ ఓ పాట పాడారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. భక్తుల కోరికలు తెచ్చినావు, అన్నదానమంటే దాన సేవ అన్నావు నువ్వు. అయ్యప్ప ఆశితులు పొంగినావు, ఎంతమంది నిరుపేదల పెళ్ళిళ్ళు చేసిన భయాత్ముడావయ్యా. ఎంతోమంది చదివిస్తున్న గొప్ప భయాత్ముడావయ్యా. నువ్వే మా సామయ్య, నువ్వే మా సామయ్య, నువ్వే మా ప్రేమకి పొంగనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్
మున్సిపల్ కార్యాలయపు సమావేశపు మందిరంలో శనివారం ఉదయం 11 గంటలకు అత్యవసర కౌన్సిల్ సమావేశం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా శుక్రవారం తెలిపారు. బడ్జెట్పై జరుగు ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 27వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణంలో అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మున్సిపల్ బస్టాండులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకృతి సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్ పేర్కొన్నారు. పొంగనూరు స్త్రీశక్తి భవనంలో శుక్రవారం రైతు సాధికార సంస్థ వారు NMNF మండల స్థాయి కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. రసాయనిక ఎరువులు ఉపయోగించడం ద్వారా కలిగే అనర్థాలపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. సంఘ సభ్యులు సమావేశాలు నిర్వహించినప్పుడు వారికి రసాయనిక ఎరువులు, ప్రకృతి వ్యవసాయంపై వివరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్కువగా పురుగు మందులు, రసాయన ఎరువులు, యూరియా వినియోగం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంది. ఇలాంటివి ఎక్కువ జరిగే దానివల్ల ప్రజలకు ఎక్కువ మంది ఆహారం తినే వాళ్ళకి క్యాన్సర్ రోగాలు అలాంటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా థైరాయిడ్ రోగాలు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పశువులకు కూడా ఎక్కువ యూరియా వాడిన గడ్డి తినేదానివల్ల రెండోసారి మూడోసారి గర్భధారణ జరగడం లేదు. అది మీకు తెలియదు. పాలు ఇస్తూ ఉండేది మాత్రమే మీకు తెలుసు. రెండోసారి మూడోసారి అవి ఈత రావడం లేదంటే దానికి కారణం ఇదే, ఎక్కువ యూరియా ఎరువులు వాడేదే కారణం. కాబట్టి రైతులందరూ కూడా ఈ
రసాయన ఎరువులు, పురుగు మందులు వీలైనంత వరకు పూర్తిగా మానేయాలి. లేదంటే ఏదో కొద్ది మాత్రమే, ఏదో అవసరం మేరకు మాత్రమే వేసుకొని సేంద్రియ ఎరువులు, ఆకు ఎరువులు, పశువుల ఎరువులు, దిబ్బెరువులు, వర్మీ కాంపోస్టు ఇలాంటివన్నీ కూడా మీరు వాడుకొని ఆరోగ్యమైన నాణ్యమైన పంటలు పండించినట్లయితే దాన్ని తినే రైతులకు, ప్రజలకు కానీ, రైతులకు, మీ కుటుంబాలకు కానీ మనమే దాన్ని ఎక్కడికైతే మనం సరఫరా చేస్తామో బయటకు, అక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం బాగా ఉండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇది చాలా ప్రాధాన్యమైన సబ్జెక్టు. ముందంతా ఈ ఆరోగ్యం మీద మనం చాలా తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఊర్లోనూ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, ప్రతి ఊర్లోనూ థైరాయిడ్ పేషెంట్లు ఉన్నారు, పశువుల్లో కూడా ఈ పారే రోగాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవన్నీ మీకు తెలియదు. ఇవన్నీ యూరియా ఎక్కువ గడ్డి వల్లనే వస్తూ ఉన్నాయి. సో యూరియాకి అసలు గడ్డికి అయితే రికమెండేషన్లో లేదు. శాస్త్రవేత్తలు యూరియా వేయమని చెప్పరు, కానీ మనం ఎక్కువ యూరియా వాడుతూ ఉన్నాం. మన రాష్ట్రంలో భారతదేశంలో మనకు శాస్త్రం ప్రకారం 4 భాగాలు యూరియా వాడితే 2 భాగాలు సూపర్ ఫాస్ఫేట్ వాడాలి, 1 భాగం పొటాష్ వాడాలి. కానీ మన రాష్ట్రంలో 6 భాగాలు యూరియా వాడుతూ ఉంటారు, 4 భాగాలు సూపర్ ఫాస్ఫేట్, ఫాస్ఫరస్, 1 భాగం పొటాష్ వాడుతూ ఉంటారు. కానీ మన చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్లయితే 11 భాగాలు యూరియా వాడుతూ ఉన్నారు. 11 భాగాలు యూరియా, 4 భాగాలు భాస్వరము, 1 భాగం పొటాష్ వాడుతూ ఉన్నారు. అంటే అసాధారణంగా ఎక్కువ వాడుతూ ఉన్నారు యూరియా. 4 రెట్ల నుంచి 12, 11 అంటే సుమారు 3 రెట్ల వినియోగం ఎక్కువగా ఉంది. దాంట్లో కూడా గడ్డి లాంటి పంటలకు రికమెండేషన్లో లేకపోయినా, అంటే శాస్త్రీయంగా సూచించకపోయినా కానీ మనం ఎక్కువ వాడుతూ ఉన్నాం. దీనివల్ల ఏమంటే మనకు యూరియా తక్కువ ఉంది అనే భావన కలుగుతూ ఉంది. అక్కడ పంటను ఆధారంగా ఇస్తారు. 1 ఎకరా, ఒక ఉదాహరణకు యూరియా తీసుకున్నట్లయితే 1 బస్తా సుమారు మార్కెట్ ధరలను అనుసరించి 2000 నుంచి 2500 రూపాయలు ఉంటుంది బస్తా. ఒక నెలలో 2-3 నెలలకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఎక్కుతూ ఉంటాయి. కానీ మీకు బస్తా ధర ఎప్పుడు మారడం లేదు. అమ్మకం ధర మాత్రం 267 రూపాయలు ఎప్పుడు అట్లే ఉంది. సో ఈ 267 రూపాయలు మీరు కట్టే దాని వల్ల మీరేమనుకుంటా ఉంటారు, మార్కెట్ ధరలు అట్లే ఉన్నాయి. టమాటో ఎట్లయితే ఒకసారి 20 రూపాయలు, 10 రూపాయలు ఉంది, ఒకసారి 200 రూపాయలు ఉంది, ఒకసారి 100 రూపాయలు ఉంది, అట్లా రకరకాల ఇవి కూడా అంతే. ఎర్రగడ్డలు కూడా అంతే. ఒక్కోసారి మనం 75 రూపాయలతో కొన్నాము, 100 రూపాయలతో కొన్నాము, ఒక్కోసారి 5 రూపాయలు ఉంటుంది, ఒకసారి 10 రూపాయలు ఉంటుంది. ఇదంతా ఉత్పత్తి పెరిగినప్పుడు రేట్లు తగ్గిపోతాయి. కానీ మీకు యూరియా రేట్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంది, ఎందుకంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. అది ఎవరికి మీకు తెలియదు. జరిగిపోయిన తర్వాత గ్రామస్థాయి మీటింగ్ సమావేశం జరుపుకున్న తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరుపుతున్నాం. ఈ మీటింగ్లో ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఏవైతే మనకు కొత్తగా గ్రామాలు వచ్చినాయో ఆ గ్రామాలలో పాత గ్రామాలతో పాటు ఇప్పుడు NMNF కింద నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ కింద కొత్త గ్రామాలు ఏవైతే తీసుకున్నారో ఆ గ్రామాలలో కూడా ప్రకృతి వ్యవసాయం అనేది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. పొంగనూరు మండలంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రసన్నయ్య గారిపల్లెకు చెందిన 62 సంవత్సరాల గుండ్లపల్లి శ్రీరాములు ఇతర భక్తులతో కలిసి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరాడు. పెద్దేళ్లకుంట్ల దాటగానే చౌడేపల్లి పొంగనూరు రోడ్డుపై వెనక వైపు నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం. విజ్ఞాన్ సమ్మేళన్ సదస్సు ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు. శిరస్త్రాణం ధరించండి అంటూ యువకుని వినూత్న ప్రచారం. గ్రామ పంచాయతీల్లో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.